తూప్రాన్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గ్రౌండ్లో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్ 14 టచ్ రగ్బీ పోటీలకు ఉమ్మడి జిల్లా నుండి దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలలో మంచి ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు నాగరాజు, సౌందర్య, శ్రీనివాసులు సంయుక్త ప్రకటన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ సుహాసిని, జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు కరణం గణేష్ రవికుమార్ పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్కు రిఫరీలుగా నవీన్, మహేష్, నరేష్, శ్రీనాథ్ వ్యవహరించారు. ఉమ్మడి మెదక్ జిల్లా అండర్ 14 69th SGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 రగ్బీ ఇక్కడ తూప్రాన్లోని రెసిడెన్షియల్ స్కూల్లో జరగడం ఆనందదాయకము. ఈ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ SGF రాష్ట్రస్థాయి పోటీల్లో మెదక్ జిల్లా బాలికల దాంట్లో 3rd ప్లేస్ వచ్చింది, బాలులో కూడా 3rd ప్లేస్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఈసారి మాత్రం ఖచ్చితంగా బాలికల 1st ప్లేస్ కొట్టడానికి క్యాంపులు నిర్వహిస్తున్నాము. గర్ల్స్ క్యాంప్ ఏమో మెదక్లో, బాయ్స్ క్యాంప్ ఇదే స్కూల్లో జరుగుతుంది అండర్ 14ది. ఖచ్చితంగా పోయినసారి 8 మంది జాతీయ స్థాయి పోటీలకు సెలెక్ట్ అయ్యి రాష్ట్రం తరఫున పాల్గొన్నారు. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ మంది పాల్గొని జిల్లాకు పేరు తెస్తున్నారు. అలాగే తల్లిదండ్రులకు చదివే స్కూల్ కూడా పేరు తెస్తారని ఆశిస్తున్నాను. PM శ్రీ TGRS NJC బాయ్స్ తూప్రాన్ ప్రాంగణంలో ఈరోజు అండర్ 14 69వ రబ్బీ సెలక్షన్స్ ఉమ్మడి మెదక్ డిస్టిక్ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. రానున్న స్టేట్ లెవెల్ రబ్బీ సెలక్షన్స్ కూడా మా ప్రాంగణంలో జరగడం ఇవాళ అనౌన్స్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది.